అనంతపురం జిల్లా గుత్తి పట్టణం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, చైర్పర్సన్ వన్నూరు బి అధ్యక్షతన కౌన్సిలర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు తమ వార్డులో నెలకొన్న మంచినీరు, రోడ్డు, వీధి లైట్లు వంటి పలు సమస్యలపై వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యంగా తాగునీరు సమస్య గుత్తి పట్టణంలో ప్రతి వార్డులోనూ ఉందని వివరించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని కౌన్సిలర్ సమావేశంలో మంచినీటి సమస్య గురించి చెప్పినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. కౌన్సిలర్లతో పాటు చైర్పర్సన్ వన్నూరు బి కూడా నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను సూచించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసులు, చైర్మన్ పొన్నూరు బి త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మార్చి వచ్చింది, మీటింగ్ ఎందుకు పెట్టాలా? ఇప్పుడు ట్యాంకర్లు ఉన్నాయి. నీళ్ళ విషయంలో ఏం జాగ్రత్త తీసుకున్నారో చెప్పండి. మీరేం జాగ్రత్త తీసుకున్నారు? ఇంతమంది లేచి మేము వస్తామంటే జీవ ఉద్యోగం లేదు మీకు. మీరు చదువుకొని ఇక్కడ ఇంజనీర్ గా వచ్చినారు. ఎన్నాళ్ళని కొనసాగిస్తారు ట్యాంకర్ విధానము? మేమేం కొట్టుకుంటున్నాం అక్కడ ప్రజల మధ్య. మేము అడిగితే వస్తున్నారు. కనీసం ఒక్క అధికారి వార్డులో తిరిగినటువంటి ఎక్కడ సన్నివేశాలే లేవు. ఒక్క ట్యాంకర్ రాకుండా కమిషన్ కొట్టాలి, డిఈ సార్ ఫోన్ చేయాలి. ఏంటి శాశ్వత పరిష్కారం ఏంటి? కలెక్ట్ కావాలి. ఇప్పుడు మీరే చెప్పాలి సార్. శాశ్వత పరిష్కారం కోసమే ఆల్రెడీ నేను వచ్చిన 3 నెలల్లోనే మీటింగ్ పెట్టుకొని ఏం చెప్పినారు? మీరు ఒకటైనా చేసినారు? ఏం చేసినారు? గవర్నమెంట్ వచ్చేసి శాశ్వత పరిష్కారం కోసం ఇమీడియట్ రిలీఫ్ కోసం 2 crores వచ్చేసి ఎస్టిమేట్ చేసి ఇప్పుడు కాదు గుర్తికి 2 crores పంపించారు.